నిజమేరా భాస్కర్, నేను సోత్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. ఆడు కాబోయే అల్లుడే కావచ్చురా, కానీ అర్ధరాత్రి పూట ఇంటికి రావడం ఏంట్రా? ఆడొచ్చాడు అనుకోరా, నీ సెల్లి బుద్ధేమేంద్రా? అరే ఏలప్పుడొస్తే చుట్టుపక్కల చూస్తారు, తప్పగా అనుకుంటారు అని చెప్పాలి కదరా. ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పకపోగా నన్నే తప్పడుతున్నాను మాయ్యా. చెప్పుకుంటే సిగ్గుసేటు కానీ ఇద్దరు కలిసి కోళ్ల గంప కింద దాక్కున్నారు మాయ్యా. ఏటేటి కోళ్ళ గంప కింద దాక్కున్నారా? అవును మాయ్యా. కోళ్ళ గంప కింద దాక్కున్నారా? కోళ్ళ గంప కింద దాక్కున్నారా? ఎందుకు నవ్వుతున్నారు మాయ్యా? నవ్వకేం చేయమంటావురా? అవతల నీ బతుకు నవ్వులు పాలైపోతుంటాను. నా బతుకు నవ్వులు పాలైపోవడం మాయ్యా. మరి లేకపోతే ఏంట్రా? ఒక వయసుకు వచ్చిన అమ్మాయి, ఒక వయసు వచ్చిన అబ్బాయి, ఇద్దరు కోళ్ళ గంప కింద దూరడం ఏంట్రా? దూరడానికి వాళ్ళకి సిగ్గు లేకపోయినా చూసురుకున్నారు. చూసావు మీ అమ్మ నాన్న, వాళ్ళకని బుద్ధి ఉండకర్లా. ఒరే నువ్వు కాబట్టి ఇంకా బతుకున్నావు కానీ రే, అదే నీ ప్లేస్ లో నేనుంటేనా నీ సెల్లికాడికి రేవెట్టేదు. నువ్వు ఊరుకో బావా, ఈడైనా ఏటి చేస్తాడు. కూతురికి వచ్చినోడికి గడ్డి పెట్టాల్సిన వీళ్ళ అమ్మా నాన్న ఈడి గడ్డెడుతున్నారు. ఈడు మాత్రం ఏటి చేస్తాడు చెప్పు? ఒరే ఈడి మాత్రం మగాడు కాదా? ఈడికి మాత్రం పౌరుషం లేదారా? సెల్లి కాబట్టి ఏం అనకూడదురా. ఆ డ్రైవర్ గాని ఎందుకు గేలరా? పట్టుకుని 4 జాడిచ్చి కొట్టి అయిపోద్దిగా. ఈసారి నా చెల్లి జోలికి రావాలి. మళ్ళీ దాంతో మాట్లాడినట్టు గాని కలిసినట్టు గాని నాకు తెలియాలి. సాకి రేవెట్టేస్తాను, ఖచ్చితంగా రేవెట్టేస్తాను. ఒరే భాస్కరు, ఓ పాలెట్ చూడరా. అమ్మా చూసావా అమ్మాయి, చూసావా ఆడు ఎంతకు దిగిచ్చాడో? నన్ను మాత్రం లాభమే ఉందిలేరా. నీ సెల్లే వాడి మీద ఎవడిపోతుంటాను. ఏదేమన్నావురే, నువ్వు మాత్రం వాళ్ళ కంటికి చేతగాని ఎదవలాగా, సవట సన్నాసిలాగా, పరమ దద్దంలా కనపడుతున్నావురా. అందుకే బరి తెగిచ్చి ఇలా రోడ్డు మీద పడ్డారు. నువ్వు గాటలో సోత్తా ఊరుకున్నావు కనవరే, అదే నేనైతే ఆ డ్రైవర్ గానే రేవెట్టేద్దును. అంటే ఏంటి ఇప్పుడు ఈ డేట్ చేయలేడన్నా నీ అర్థం? ఒరే భాస్కరు, అసలు నీకేం తక్కువరా? నువ్వు అన్నావు కదా, నువ్వేం చేయలేవా? నీకు పౌరుషం కూడా లేదా? ఎల్లి తాడో పేడ తేల్చహ ఎలా? అవును మాయా,
తాడో పేడో తేల్చుకొచ్చేస్తా నాకు. ఏ ఆగరా, నువ్వు మామూలుగా వెళ్తే అన్నయ్య అనగా నువ్వు కరిగిపోతావురా. అదే పెగ్గేసావు అనుకో, అన్న లేదు సెల్లి లేదు, ఇద్దరిని ఉతికి ఆరేస్తావు. ఏసేరా ఏమయ్యా బైరా బైరా ఆగరా. ఇప్పుడు వెళ్ళరా, కథ కంచికొచ్చేస్తుంది. వెళ్తాను మామయ్య. వస్తున్నానే. ఎందుకు? ఏంటి చిట్టమ్మా ఇక్కడ ఆపావు? ఓ పాలట్ చూడు. రేపు బరువుల పోటీలు జరిగేది ఇక్కడే. బరువుల పోటీలు? అవును. ఆ పోటీలో గెలిస్తే మొదటి బహుమతి ఎంతో తెలుసా? ఎంత? ₹1,00,000. అలాగా, అయితే ఈ పోటీలకి మీ అన్నయ్యని పంపిస్తావన్నమాట. చిచి, బరువులు మోసేది వాడేనా ఏంటి? మేం మోయలేమా? నువ్వు ఆ పోటీల్లో పాల్గొంటావా? ఏ తప్పేంటి? బరువులు మోసే పోటీలు అన్నారే కాని ఆడలక మగాలక అని చెప్పలేదుగా. అలా కాదు చిట్టమ్మా, జనరల్ గా ఎక్కడైనా ఇలాంటి పోటీలు మగాళ్ళకే ఉంటాయి, ఆడాలని రానివ్వరు. అలాని ఎవరు చెప్పారు? ఓ పాలెళ్ళి అడుగుతాన్రా. చిట్టమ్మా నా మాట వించిట్టమ్మా, వెళ్ళడిగితే మనమే అవమానాల పాలవుతాం. బరువులు మోయలేకపోతే కదా అవమానాల పాలయ్యేది. ఈ చిట్టెమ్మ మగాళ్ళతో పాటు సమానంగా బరువులు మోయగలదు. నువ్వురా. చిట్టమ్మా నెక్స్ట్ సరు, ఏంటమ్మా? ఈ పోటీ కేవలం మగాళ్ళకైనా ఆడవాళ్ళు కూడా పాల్గొనొచ్చా? ఆలకేం పుట్టింది అలా నవ్వుతున్నారు? బరువుల పోటీలంటే కుళాయి దగ్గర నీళ్లు బిందులు మోయడం, ఆరేసిన బట్టలు తీయడం, పుట్టిన పిల్లల్ని సంకలో మోయడం అనుకున్నావా ఏంటి? ఓసోస్, ఆ మాత్రం తెలివి మాకు లేదనుకుంటున్నారా ఏంటి? పోటీలంటేనే నలుగురు చేయలేని పనిని మనం చేయడం అని అర్థం. ఆ మాత్రం తెలియకుండానే పోటీలకు వచ్చిస్తావేంటి? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పోటీలో పాల్గొందామని వచ్చావా? ఏ నీకు అనుమానం ఏంటి? ఈ చిట్టెమ్మకి మిఠాయిలు చేయడమే కాదు, బరువులు మోయటం కూడా తెలుసు. కాకపోతే నీకు ఇంకో విషయం తెలీదు. ఏటో అది? 7 కిలోల స్వీట్లు, అలాగే 10 కిలోల స్వీట్లు మోసే బరువు అనుకుంటున్నావేమో. ఇక్కడ ఎన్ని కిలోల బరువు మోయాలో తెలుసా? ఆ బరువు మెడ మీదకి ఎత్తుకొని ఎంత దూరం పరిగెత్తాలో తెలుసా? అదిగో అక్కడ చూడు. ఇక్కడ 100 కిలోల మూట ఎత్తుకుంటే అక్కడి వరకు పరిగెత్తాలి, అది కూడా అందరికంటే ముందు. పరిగెత్తగలవా? అక్కడ దాకా వెళ్తే సరిపోతుందా? అంతకి డబ్బులు వెళ్ళినా పర్లేదా? ఏంటి కామెడీలు చేస్తున్నావా? 100 కిలో బస్తా భుజం మీద పడితే బొక్క బోర్లో పడతావు. నువ్వు దీన్ని మోసుకొని అంత దూరం వెళ్తావా? చాలుగానే వెళ్ళి పని చూసుకో అమ్మా. నేను నిజమే చెప్తున్నాను. నా ఈప్ మీద బరువు పెట్టు, నీకంటే ముందుగానే అక్కడికి వెళ్తా. ఏంటి నాతోనే ఛాలెంజా? నాకంటే ముందుగా పరిగెత్తకపోతే ఏం చేస్తావు? నీకంటే ముందుగా పరిగెడితే నువ్వు వెడిసేస్తావు. ఇదే పోటీలో నువ్వు పాల్గొకుండా చేస్తా. అలా చేయడానికి నువ్వెవరు? ఈ పోటీలు నిర్వహించేది నేనే. ఇక్కడ కోచ్ను కూడా నేనే.
ఇట్టటోళ్ళను చాలా మందిని చూసాము. వచ్చిన పని చూసుకొని పోండి. అయినా ఆడదానివి, ఇంట్లో వంట పని ఇంటి పని చూసుకోక ఈ బరువు పనులు నీకెందుకు? హలో బాస్, స్టాప్ ఇట్. టాలెంట్ చూపించుకోవడానికి ఆడ మగ అనే తేడా లేదు. మన దమ్మును ప్రూవ్ చేసుకోవడానికి ఆడ మగ అనే వ్యత్యాసం అక్కర్లేదు. నీకు నిజంగా చిట్టమ్మ మీద గెలవగలను అనే దమ్మే ఉంటే నవ్వడం ఆపి ముందు పోటీకి రెడీ అవ్వు. ఓహో, అంత నమ్మకం ఉందా? ఆవిడ గెలవకపోతే చొక్కా ప్యాంట్ ఇప్పేసి గ్రౌండ్ చుట్టూ తిరుగుతావా? ఎస్, చిట్టమ్మ గనక గెలవకపోతే షర్టు ప్యాంటు తీసి ఈ గ్రౌండ్ చుట్టూ పరిగెడతాను. ఒకవేళ తను గనక గెలిస్తే షర్టు ప్యాంటు తీసి నువ్వు పరిగెడతావా? డెవరు ఏటి మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు చిట్టమ్మా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మాట్లాడవేంటి కోచ్? నువ్వు ఓకే అయితే నేను ఓకే. ఛాలెంజ్. నేను ఓకే. రండి. Keep going. Chitty, almost వచ్చేసాం. Come on, come on, try hard, come on, Chitty. Come on, Chitty, keep going, come on. మనం వినయాం చిట్టి, వినయాం. నువ్వు నన్ను గెలిపించావు చిట్టి. మనం వినయాం. చిట్టి ఇస్ ద విన్నర్. మనం విన్ అయ్యాం చిట్టి. Yay! She is the winner. Yay! Chitti is the winner. Yay! Congrats చిట్టి, కంగ్రాట్స్. నువ్వు గెలిచావు, నన్ను గెలిపించావు. నా నమ్మకాన్ని నిలబెట్టావు చిట్టమ్మా. రేపు పోటీలో కూడా నువ్వే గెలుస్తావు. మొదటి ప్రైజ్ ₹1,00,000 నువ్వే కొట్టేస్తావు. ఏం కోచు, ఇచ్చిన మాట ప్రకారం చిట్టమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ప్యాంటు షర్టు తీసి గ్రౌండ్ చుట్టూ పరిగెడతావా? సలాపు, నువ్వు ఇలాంటి పోటీలకి కోచ్వి. నువ్వు చొక్కా ప్యాంట్ తిప్పి పరిగెడితే మాకే అవమానం.
ఇట్లాంటి పనులే సేకర్లేదులే గాని నా పేరు నమోదు చేయించి చాలు. అలాగే చిట్టమ్మా, నిన్ను అవమానించినందుకు సారీ. మీ లవర్ని తక్కువ అంచనా వేసినందుకు నీకు కూడా సారీ. ఏయ్, ఎవరు ఎవరు లవరు? అంటే మీకోసం ప్యాంటు షర్ట్ తీసేస్తానని ఛాలెంజ్ చేశాడు కదా, అందుకని లవర్ అనుకున్నా. ఏం కాదు, ఆయన డ్రైవరు, నేను మిఠాయి కొట్టుకి ఓనర్నే. సారీ అమ్మా, నీ పేరు నమోదు చేస్తాను, రండి. ఎస్ ఏయ్ థ్యాంక్ యూ డ్రైవరు. నా మీద నాకెంత నమ్మకం ఉందో నీకు నా మీద అంతే నమ్మకం ఉంది. చాలా థ్యాంక్. నిన్ను కాకపోతే ఇంకెవరు నమ్ముతాను చిట్టమ్మా. పద వెళ్దాం. ఏంటి డ్రైవరు సైకిల్ ఎందుకు ఆపావ్? మీ అన్నయ్య ఏంటి? ఎరా అనియా, దారికి అడ్డుగా నిచ్చినవేటి? చెల్లెలు ఎక్కడ దారి తప్పుతుందని దారి కట్టంగా నించున్నాను. ఏంట్రా మాటలో? నేను దారి తప్పడం ఏంటి? పెళ్లి కాకుండానే ఇలా చేసుకోబోయేవాడితో సైకిల్ మీద తిరగడం దారి తప్పడం కాదటే. నోర్మి, నడి రోడ్డులో ఏట్రా మాటలో? ఏదైనా మాట్లాడుకునేది ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. లేకే, నాకెక్కడ తెలియాలి. ఆడ మగాడు, ఆడికిష్టం ఉన్నాడు తిరుగుతాడు, కష్టమైనప్పుడు ఈ పెళ్లి నాకు వద్దు బాబు అని పారిపోతాడు. ఆ తర్వాత నీ గతం కావాలి, నీ బతికేమైపోవాలి. రే అనియా, నువ్వు బావేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు నీ సెల్లలు ఎప్పుడు తప్పు చేయదురా. నేను పోగొట్టుకున్న లచ్చనరా ఇదిగడే తిరిగొచ్చి ఎలా చేశాడు. ఆ అభిమానంతోనే తిరుగుతున్నాను, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే డిస్కో ఉందంటరా భాస్కరు. నీ చెల్లి ఆడ మాయలో పడిపోయింది, అందుకే నీకు మాటకు మాట కౌంటర్ ఇచ్చేస్తుంది. రే పుల్రాజు, ఇది మా అన్న సెల్లల విషయం. మధ్యలో తలదూర్చావనుకో మర్యాద ఉండదు చెప్తున్నా. ఇప్పుడు నేనేమన్నాడు సిట్టి, ఇలాంటి లేబర్గాళ్ళు లవ్ పేరుతో చెట్లెమ్మడ పుట్లెమ్మడ తిప్పుతారు. ఏ గడ్డి బొమ్మ సడుగా తీసుకెళ్లి కడుపు కాలం చేస్తారు. ఆ తర్వాత మోస్తరంగానే వదిలేస్తారు. దాంతో పెళ్లికి ముందు తల్లైన పాపానికి చేసుకునేవాడు ఎవరు ముందుకు రాక, చేసుకునే నాదుడే లేక, చివరికి నాలాంటి సెకండ్ హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నా సిట్టి. నా గురించి ఏం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావురా? నీ కంటికి నేను కడుపు చేసి పారిపోయే వాళ్ళ కనిపిస్తున్నానా? భాస్కర్ ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేదంటే ఇక్కడ నీ లెక్క సెటిల్ చేసేవాడిని. అబ్బో, తమరు లెక్కలు సెటిల్ చేస్తుంటే నువ్వు చేతులు కడుకు చూస్తా ఉండాలి. మరి నీ మాస్ చూసినప్పుడే అనుకున్నాను రా, నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవు, వాడు వదిలేస్తావు అని. అయినా పరాడి పిల్ల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదంట్రా? ఆడికి ఎందుకు ఉండదు మాయ సిగ్గు? ఆడపిల్ల దీనికి ఉండాలి సిగ్గు. ఆయన మన బంగారం మంచిదైతే ఈ అనాల్సిన అవసరం ఏమి ఉండదు మాయ్యా. రే అన్నయ్య,
నువ్వు తాగి మాట్లాడుతున్నావని అర్థమవుతోంది. లేదంటే నువ్వెప్పుడు ఇలా మాట్లాడేటోడివి కాదు. అందుకే నీ అతవలతో తిరుగుద్దురా అని చెప్పేది. విన్నావా? అవునే, తాగాను. నువ్వు చేసిన పనికి అవమానం తట్టుకోలేక తాగాను. తాగడానికి కారణం మామయ్య కాదు, నువ్వు. నువ్వు ఆగరా భాస్కరు. ఒరే డ్రైవరు, మా ఊళ్ళో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారా. నీకు కావాలంటే ఎవరినొకరిని పట్టిస్తాలేరా, సీట్లు నొగ్గేరా. రాయ్, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావో పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో. ఏంట్రో నోరు జారుతున్నావు? ఊరుకున్నా కదా ఓవరాక్షన్ చేస్తున్నావా? నీకు అక్కో సెల్లో ఉంటుందిగా, వాళ్ళకి నేను కడుపు చేసి ఒగ్గేసాను అనుకో, నువ్వు ఊరుకుంటావు ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? ఉన్న మాట అన్నాను రా. ఏ